నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. యూరోప్ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాదు, మీడియా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్తో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్న మోదీకి అక్కడి మహిళా జర్నలిస్ట్ హెల్లింగ్ స్వెన్సెన్ సంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల అంశాలపై నేరుగా ప్రశ్నలు రావటం, వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించకుండా ముందుకు సాగిపోవటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నార్వేకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక డాగ్సా విషయంలో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న హెల్లింగ్ సంయుక్త మీడియా సమావేశంలో భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితులు, మానవ హక్కుల అంశాలపై మోదీని ప్రశ్నించారు. అయితే మోదీ ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీంతో అక్కడే ఉన్న జర్నలిస్ట్ హెల్లింగ్ మీడియా ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేరా అంటూ గట్టిగా ప్రశ్నించారు. కానీ అప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఘటన అక్కడి మీడియా కెమెరాలో రికార్డ్ కావడంతో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన తర్వాత హెల్లింగ్ తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, నిజానికి ఆయన సమాధానం చెబుతారని నేను ఆశించలేదు కూడా అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉందని, కానీ భారతదేశం మాత్రం పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్యూబా వంటి దేశాల సరసన 157వ స్థానంలో ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో సంబంధాలు కొనసాగించేటప్పుడు మనం సహకరించే శక్తులను ప్రశ్నించడం కూడా జర్నలిస్టుల బాధ్యతే అని ఆమె తన పోస్ట్ లో రాసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా మరో ట్వీట్ లో ఆమె మరింత వివరంగా స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణల మధ్య భారత్ ను ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్నను నేను అడిగాను. అలాగే మోదీ పర్యటనకు సంబంధించిన ప్రశ్నలు కూడా సంధించాను అని ఆమె తెలిపారు. మానవ హక్కుల అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవకాశం రాలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఇతర మీడియా ప్రతినిధులు కోవిడ్ సమయంలో భారత్ చేసిన సేవలు, యోగా, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రశ్నలు అడిగారని, తన సహోద్యోగి దగ్గర ఈ వీడియోలన్నీ ఉన్నాయని కూడా వెల్లడించారు. వాటిని త్వరలో ప్రచురించడానికి ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీయడంతో భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. నార్వే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ సమాధానమిచ్చారు. ప్రపంచ జనాభాలో 6వ వంతు భారతదేశంలో ఉంది, కానీ ప్రపంచ సమస్యల్లో 6వ వంతు మాత్రం మనవి కావు అని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుందని, ఆ హక్కుల పరిరక్షణకు బలమైన న్యాయ వ్యవస్థ కూడా ఉందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్నకు సమాధానంగా సిబి జార్జ్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. ఎవరి హక్కులు ఉల్లంఘించబడినా చట్టపరమైన పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయపరమైన హక్కుల విషయంలో భారతదేశానికి ఉన్న బలమైన వ్యవస్థను ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జర్నలిస్టులు హెల్లింగ్ ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు విదేశీ మీడియా భారత్ పై ఏకపక్ష ధోరణి చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంపై పాశ్చాత్య దేశాల మీడియా తరచూ మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ అంశాలు ప్రస్తావిస్తుండడం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మోదీ మద్దతుదారులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలపడుతున్న నేపథ్యంలో కొన్ని విదేశీ మీడియా సంస్థలు భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, యోగా ప్రచారం, డిజిటల్ ఇండియా వంటి అంశాల్లో భారత్ సాధించిన పురోగతిని పాశ్చాత్య మీడియా పూర్తిగా గుర్తించట్లేదని అంటున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు కఠినమైన ప్రశ్నలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల వంటి అంశాలపై వచ్చిన ప్రశ్నలను తప్పించుకోవడం అంతర్జాతీయ వేదికలపై ప్రతికూల సందేశం పంపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ చర్చలకు కూడా దారితీసింది. నార్వేలో జరిగిన ఈ సంఘటన చిన్న ఘటనలా కనిపించినా దీని వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భారత విదేశాంగ ప్రతిష్ట వంటి అనేక కోణాలు దాగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రభావం పెరుగుతున్న ఈ సమయంలో విదేశీ మీడియా ప్రశ్నలు కూడా మరింత కఠినంగా మారుతున్నాయి. అలాంటి సందర్భాల్లో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అంతర్జాతీయ వేదికలపై తన వైఖరిని ఎలా సమర్థించుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.